ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని, నమోదు పెంచుకోవాలని, ఆ దిశలో జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్, గ్రామ సర్పంచ్ దేవ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ ఆర్డీఓ రమాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పాత్రలోతు దేవి సింగ్ గారు వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాత్రలోతు దేవి సింగ్ గారు. సో మీకోసము అన్ని నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. మీకున్నదా శాంక్షన్ ఆర్ చేయాలన్నా? ఇట్ ఈస్ దేర్. అయితే నెక్స్ట్ మంత్, ఎందుకంటే ఇప్పుడే ఫండ్స్ రిలీజ్ అయినాయి, నెక్స్ట్ మంత్ మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా మనకు అక్కడ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా అన్ని నియోజకవర్గాలలో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మంచిగా చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం రావాలి, తర్వాత మీరందరూ కూడా ఈ ఉద్యోగం కన్నా ఇంకా పై ఉద్యోగం కూడా తెచ్చుకోవాలి. అన్నిటికన్నా పెద్ద విషయం మన చిన్నారులు ఎట్లా చదువుకుంటున్నారు, వాళ్ళకు బడిలో సరిగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, నీళ్ళు ఉన్నాయా లేవా, గర్ల్ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం ఉన్నది. కలెక్టర్ గారు, ఆల్ ది చిల్డ్రన్ హ్యావింగ్ గర్ల్ టాయిలెట్స్ ఆర్ దేర్ ఇన్ ది స్కూల్ ఉన్నాయా? ప్లీజ్ ఎక్కడ కూడా మన నర్సాపూర్లో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో గర్ల్ టాయిలెట్స్ ఉండే అవసరం ఉన్నది. సో ప్లీజ్ ప్లాన్ ఫర్ దట్. అండ్ ఈ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. కానీ గర్ల్ టాయిలెట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మీకు మధ్యాహ్నం భోజనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఉందా మీకు అందరికీ భోజనం? మంచిగా ఉన్నదా? మంచిగా భోజనం చేస్తున్నారా? మీకు మంచి భోజనాలు ఇస్తున్నారు, మీకు మంచి యూనిఫామ్లు ఇస్తున్నారు, స్కూల్ ఉన్నది, టీచర్లు ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. చదువుకున్నోడైతే అందరు చదువుకుంటారు, కానీ మీరు క్లాస్లో నంబర్ 1 రావాలి. అవునా కదా? మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు దీన్ని సరిగా ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మీరు కూడా కలెక్టర్ లెక్క కావాలి కదా. ఆలోచన ఉండాలా లేదా? ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, మేమందరం కూడా మంచిగా చదువుకొని ఆ స్థాయికి వస్తామని చెప్పి మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి స్కూల్ కి, ప్రైమరీ స్కూల్ గానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ గానీ, హై స్కూల్ గానీ, కాలేజెస్ కి అన్ని రకంగా ఒక పద్ధతి పరంగా, ఒక ప్లాన్ పరంగా మనం పిల్లల గురించి ఆలోచించి పథకాలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడే కూడా మీతో మాట్లాడడం జరుగుతున్నది. మా గవర్నమెంట్ స్కూల్ ఏదైనా వెనుకబడి స్కూల్ లాగా లేదు. అక్కడే కూడా పిల్లలకి అన్ని మనం సౌకర్యాలు ఇస్తున్నాము. సౌకర్యాలతో పాటు వీళ్ళకి చదవడం, మెయిన్ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. టీచర్స్ కి ట్రైనింగ్ కానీ, టీచర్స్ కి అన్ని రకంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏంటి, ఎలా చేయాలి, ఎలా చదివించాలి పిల్లలకి, లర్నింగ్ మటీరియల్ ఎలా తయారు చేయాలి, పిల్లలకి ఎలా ఇంట్రెస్ట్ కల్పించాలి, అట్లాంటి మనం అందరికి చెప్పడం జరుగుతున్నది. పిల్లలకి మనం చూస్తున్నాము 5th కానీ 6th లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చదవడమే రాదు. టీచర్ చెప్తున్నారు, అర్థమవుతుంది, కానీ ఒకవేళ బుక్ ఇస్తే బుక్ లో ఎలా చదివించాలి అది రాదు. సో అట్లాంటివి కూడా మనం పిల్లలకి ఒక క్లాస్ లో ఉన్నా కూడా వాళ్ళకి వేరే వేరే కేటగిరీలో పెట్టుకొని కొద్దిగా ఫోకస్ చేస్తున్నాం. కొంతమంది పిల్లలకి అర్థం అవడానికి టైం పడుతుంది, కొంతమంది సొంతగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. కానీ అన్ని కేటగిరీ పిల్లలకి ఒక స్ట్రాటజీ పరంగా మనం ముందుకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము.